హాయ్ హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ సుబ్బు. మరి నేను గతంలో ఈ డాష్ బోర్డుకు సంబంధించి మన మైవి3 యాడ్స్లో పార్ట్ 1 అని పార్ట్ 2 అని 2 వీడియోలు చేయడం జరిగింది. మరి నా డౌన్లైన్లో మిత్రులు కానీ లేకపోతే మీ డౌన్లైన్లో మిత్రులు కానీ చాలామంది డౌట్స్ అనేవి అడుగుతున్నారు. సార్, కమిషన్ అనేటువంటి ఒక కాలం ఉంది, దానికి సంబంధించిన వీడియోస్ చేయండి అని అన్నారు. అది కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు యాడ్స్ వ్యాలెట్కి సంబంధించి యాడ్స్ వ్యాలెట్లో 3 కాలమ్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి చేయడం జరిగింది. మిత్రులారా, నా యొక్క వీడియోని చూస్తున్నారు చాలామంది, సంతోషం. అదేవిధంగా చాలామంది మిత్రులు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, ఇంకా మరీ సంతోషం. సబ్స్క్రైబ్ చేయలేనటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా నూతన సబ్స్క్రైబర్లను కూడా మీరు ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ గురించి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది డాష్ బోర్డ్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాలం అన్నమాట. వ్యాలెట్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇందులో ఉన్న కాలమ్స్ ఏంటి, ఒక్కొక్క కాలం గురించి ఎట్లా తెలుసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా మిత్రులారా, డాష్ బోర్డ్లో ఈ వ్యాలెట్ అనే దాంట్లో మళ్ళీ సబ్ కాలమ్స్ అనేవి 3 ఉన్నాయి. ఒకటి రెడీమ్ క్యాష్ వ్యాలెట్ అని, యాడ్స్ వ్యాలెట్ అని, టూర్ వ్యాలెట్ అని. ఈ వ్యాలెట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మీరు ఈ డాష్ బోర్డ్లో ఉండేటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేటువంటి విషయాన్ని మీరు చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు కంప్లీట్ చేసి ఉంటేనే మీకు ఈ అకౌంట్లో అమౌంట్ అనేది జమ అవుతుంది అనమాట. లేకపోతే మీకు అమౌంట్ అనేది జమ కాదు. మీరు పెడతారు కానీ తప్పని చెప్పి మీకు తప్పని చూపిస్తూ ఉంటుంది. అది అసలు ఎట్లా ఏం చేయాలనే విషయాన్ని ఒకసారి చిన్న గమనిక అనే ద్వారా మీరు తెలుసుకోండి మిత్రులారా. మీకు అమౌంట్ అనేది సక్రమంగా జమ కావాలి అంటే కంపల్సరీగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని మీరు ఫుల్ఫిల్గా చక్కగా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు తప్పుగా నమోదు చేశారనుకోండి, మీరు యాడ్స్ వ్యాలెట్లో అమౌంట్ని కానీ లేకపోతే రెడీమ్ క్యాష్ వ్యాలెట్ కానీ మీరు మీ యొక్క బ్యాంక్లో జమ చేయించుకోలేరు. ఎందుకంటే మీ డీటెయిల్స్ అనేవి తప్పుగా నమోదైన కారణంగా మీకు ఆ అమౌంట్ అనేది సరికాదు. ఒకవేళ నిజంగా మీరు అది తప్పుగా నమోదు చేశారు, మీరు ఏం చేయాలి అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఒక స్క్రీన్ షాట్ తీసి దాన్ని కంపెనీకి పెట్టినట్లయితే జోనల్ ఆఫీస్ని కానీ హెడ్ ఆఫీస్ని కానీ అడ్రస్ చేస్తూ ఒక లెటర్ని కూడా మీరు రాయవలసి ఉంటుంది మిత్రులారా. అదేవిధంగా కంపెనీ వారు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక 300 రూపాయలు బ్యాంకులో జమ చేయమని చెప్తారు. జమ చేసిన తర్వాత ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్లో ఉండేటువంటి సమాచారాన్ని సెంట్రల్ ఆఫీస్కి పంపించి మొత్తం ఆ సమాచారాన్ని అంతా డిలీట్ చేపించి మీకు మీ అంతటా మీరే మరలా ఫిల్ చేసుకోమని చెప్పి మీకు సమాచారం ఇస్తారు మిత్రులారా. ఈ యొక్క సమాచారం అంతా మనకి మీరు అప్లై చేసిన తర్వాత 1 నుంచి 15 రోజుల్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది మిత్రులారా. మరి ఈ యొక్క యాడ్స్ వ్యాలెట్లో ఉన్నటువంటి రెడీమ్ క్యాష్ వ్యాలెట్ అనేటువంటి కాలమ్ని మీరు క్లిక్ చేస్తే ఒక వైట్ స్క్రీన్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. వైట్ స్క్రీన్ క్రింద మీరు చూసినట్లయితే రైట్ సైడ్ని రెడ్ కలర్లో ఒక ప్లస్ గుర్తు అనేది కనపడుతుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు సంపాదించినటువంటి అమౌంట్ అంతా అక్కడ డిస్ప్లే అవుతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ కనబడతాయి. దాని క్రింద మొబైల్ నెంబర్ మీరు ఇచ్చినట్లయితే మీకు కంపెనీ నుంచి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని మీరు టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చాక మళ్ళీ మీరు ఈ రెడీమ్ క్యాష్ వ్యాలెట్ని ఓపెన్ చేస్తే టైమర్ అనేది డిస్ప్లే అవుతుంది మిత్రులారా. ఈ టైమర్ పడిన 4 నుంచి 5 రోజుల్లో మీ అకౌంట్లో అమౌంట్ అనేది జమ చేయబడుతుంది మిత్రులారా. క్యాష్ వ్యాలెట్లో నాకు టైమర్ పడిన విషయాన్ని మీరు గమనించవచ్చు. అదేవిధంగా నేను ఇప్పటివరకు ఎంత డ్రా చేశానో కూడా మీరు ఈ స్క్రీన్లో చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి యాడ్స్ వ్యాలెట్ కూడా రెడీమ్ క్యాష్ వ్యాలెట్లో ఏ విధంగా మనం మొబైల్ నెంబర్ ఇచ్చామో కంపెనీ వారు ఓటీపీ పంపించారో అదేవిధంగా ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకున్నట్లయితే టైమర్ పడుతుంది. ఆ టైమర్ పడ్డాక మనకి 1 నుంచి 5 రోజుల్లో అమౌంట్ అనేది మన యొక్క ఖాతాలో జమ చేయబడుతుంది. టూర్ వ్యాలెట్ అంటే మీరు డైలీ యాడ్స్ ద్వారా ఎర్న్ చేసిన అమౌంట్లో కొంత అమౌంట్ని కట్ చేసి ఈ టూర్ వ్యాలెట్లో కంపెనీ వారు జమ చేస్తారు.
ఉదాహరణకి మనకి ఓఎం మెంబర్ అయితే రూ. 1 కట్ అవుతుంది. టాప్ మోస్ట్ మెంబర్ అయినటువంటి సీఎం మెంబర్కి అయితే పర్ డైలీ వచ్చి రూ. 48 కట్ అవుతుంది. ఈ కట్ అయినటువంటి అమౌంట్ సుమారుగా మీ యొక్క వ్యాలెట్లో రూ. 10,000 జమ అయిన తర్వాత కంపెనీ వారు ఎండీ గారు కానీ స్థానిక జోనల్ ఆఫీస్ వారు కానీ మనకి సమాచారం ఇస్తారు. అంటే సుమారుగా రూ. 10,000 పైన జమ అయితే లేకపోతే కంపెనీ యొక్క నిబంధనల ప్రకారం వాళ్ళు ఎంత అమౌంట్ అయితే అనుకుంటున్నారో, ఎక్కడ టూరు ప్లాన్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మనకి టూర్ విషయం అయితే ఎండీ గారు కానీ స్థానిక జోనల్ ఆఫీస్ వారు కానీ సమాచారం ఇస్తారు మిత్రులారా. ఓకే, మరి ఈ టూర్ వ్యాలెట్ గురించి మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మన ప్రొడక్ట్స్ను వాడండి. అదేవిధంగా మీరు మీ యొక్క అండర్లో నూతన మిత్రులను కూడా జాయిన్ చేసుకోండి. మన యొక్క టీం వర్క్ అనేది బలోపేతంగా ఉంటేనే మనం ఆటోమేటిక్గా మైవి3 యాడ్స్లో ఎక్కువ అమౌంట్ని ఎర్న్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మిత్రులారా. మరి ఒక విషయాన్ని మీకు చెప్తున్నా ఏంటంటే, మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయవలసింది ఏంటంటే SG1 నుంచి SG12 ప్రమోషన్స్ ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని కూడా మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ. ఈ SG1, SG2, SG12 వరకు మనం ఒక వీడియో చేసాం. దాన్ని కూడా మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. మరి అదేవిధంగా మీ అందరికీ కూడా వన్స్ అగైన్ నా ఛానల్ని చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.